హాయ్ అండి. నేను మీ ఎంపీఆర్. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రాతినిధ్యం అప్పటికి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా డబల్ అయిపోయిందనే చెప్పుకోవాలి. అది కొంతమంది యెల్లో మీడియా అని, కొంతమంది బ్లూ మీడియా అని విపరీతంగా వారి మీద వీరు, వీరి మీద వారు మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి విషయంలోనూ ఇప్పుడు ఎన్నికల తర్వాత నేషనల్ మీడియా మాత్రం ఎంటర్ అయిపోతూ ఉంది. చిన్నదైనా పెద్దదైనా తెలుగు 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదనేది దేశం మొత్తం చూపించే ప్రయత్నం మాత్రం నేషనల్ మీడియా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో నేషనల్ మీడియా విజువల్తో సహా వీడియోతో సహా బయటపెట్టింది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు మాట్లాడిన తర్వాత, పోలీసులు మాట్లాడిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు కూడా అక్కడ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరయ్యారు. ఈరోజు నేషనల్ మీడియా ముఖ్యంగా చర్చలు పెట్టేసి వారు అక్కడ చూపిస్తున్న వీడియో విజువల్స్ ప్రకారం చూస్తే అందులో అల్లు అర్జున్ గారు తప్పేమీ లేదు అనే విధంగా వీడియో విజువల్స్ చూపిస్తూ ఉన్నారు. అంటే మనం ఇది తప్పు ఒప్పులు మనని న్యాయస్థానంలో దీని గురించి చర్చ జరుగుతున్నందువలన తప్పు ఎవరిది లేకపోతే ఒప్పు ఎవరిది అనేది జడ్జి వారు చేస్తారు కాబట్టి, న్యాయస్థానం చేస్తుంది కాబట్టి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికల వారు జడ్జి చేసినట్టుగా మనం చేయలేము. కానీ వారు అక్కడ ఏం ప్రసారం చేస్తున్నారనేది ఒకసారి మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబ్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నేషనల్ మీడియా ఏం చెప్తుందంటే నైటు 9:16 సంధ్యా థియేటర్లో నుంచి రేవతి అనే మహిళ చనిపోయింది కదా, ఆవిడను బయటికి తీసుకొస్తున్న వీడియోను నేషనల్ మీడియా బయటికి విడుదల చేసింది. దాని మీద ఈరోజు డిబేట్లు పెట్టింది. తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ అయితే పోల్ కూడా పెట్టింది, ఎగ్జిట్ పోల్ లాగా పోల్ కూడా పెట్టింది. అంటే నిజమెంత కరెక్ట్ ఎంత అనేది ఆ వీడియోనైతే అది నిజమా అబద్ధమా అనేది ఆ వీడియో సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్పాలి, లేదంటే ఎవరైతే దానిని విజువల్ బయటకు చూపిస్తున్నారో ఆ మీడియా చెప్పాలి. దాని తర్వాత పోలీసులు చెప్తున్నట్టుగా అల్లు అర్జున్ గారు 9:30కి సంధ్యా థియేటర్లోకి ఎంటర్ అయ్యారు. 9:16 నుంచి 9:30 మధ్యలో ఎంటర్ అయ్యారని చెప్తా ఉన్నారు. ఒకవేళ అది నిజమే అయితే మరి సంధ్యా థియేటర్లో నుంచి రేవతి గారిని బయటికి తీసుకొచ్చే వీడియో 9:16 వాళ్ళు బయట పెడితే మరి ఇది అల్లు అర్జున్ గారు వచ్చి తొక్కిసలాట వల్ల ఎలా చనిపోయింది అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అలాగే నేషనల్ మీడియాలో చర్చ అయింది. నిజమే అది కూడా. ఎందుకంటే 9:16 మహిళను బయటకు తీసుకొస్తుంటే అల్లు అర్జున్ వచ్చింది 9:16 నుంచి 9:30 అయితే ఆయన వచ్చిన తర్వాత అసలు అక్కడ తొక్కిసలాట జరగలేదు, అంతకు ముందే జరిగిందనే కదా దీని అర్థం. మరి దీనిని ఏ విధంగా జడ్జ్ చేస్తారు? లేదంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీటే పెట్టిన తర్వాత ఒక సస్పెండ్ అయిన పోలీస్ అధికారి అనేక విధాలుగా మాట్లాడాడు కదా, లంగాలు పొంగాలు ఆ సినిమాలు ఈ సినిమాలు అంటూ మాట్లాడారు కదా. మరి ఆయనైనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పోలీస్ పెద్దలైనా దీని మీద వివరణ ఏమైనా ఇస్తారా? లేదంటే చూడాలి. మరి నేషనల్ మీడియా అయితే కోడెక్కుస్తూ ఉంది, పోల్ పెడతా ఉన్నారు. ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అని పోల్ పెడితే 92% ఈ వీడియో కరెక్ట్ అని చెప్పేసి పోల్ చేస్తూ ఉన్నారు. 8% మాత్రం ఇది తప్పు అని చేస్తూ ఉన్నారు. సరే 8% ఎవరు అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉండరు అనేది తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ అల్లు అర్జున్ విషయంలో ఎక్కువగా నేషనల్ మీడియా అయితే తప్పెంత ఒప్పంత అనేది మాత్రం దేశం మొత్తం తెలిసే విధంగా చేస్తూ ఉంది. మరి ఇప్పుడు అర్థమైంది, అందరూ సోషల్ మీడియాలో చెప్తున్నట్టు ఒక పార్టీ అల్లు అర్జున్ కావాలనే టార్గెట్ చేసింది, కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేశారనడానికి ఇందులో ఇదే నిదర్శనం అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి దీని మీద ఎవరైతే అల్లు అర్జున్కి వ్యతిరేకంగా చేసిన వాళ్ళైనా లేకపోతే పోలీస్ పెద్దలైనా లేకపోతే న్యాయ వ్యవస్థ అయినా ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది రాబోయే రోజుల్లో తెలుస్తారు. చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.